హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఎండలైతే బాగా ముదిరిపోయాయండి. నేనైతే మా పిల్లల కోసం పుదీనా ఫ్లేవర్ లెమన్ జ్యూస్ అయితే చేస్తున్నాను. ఎలా చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ రెండు నిమ్మకాయలు తీసుకొని కట్ చేసి పక్కకైతే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఐస్ క్యూబ్స్ ట్రే తీసుకొని అందులో మనం కట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయలని కొంచెం యాడ్ అయితే చేసుకోవాలి. ఫుల్ ఫిలప్ చేయకూడదు, కొంచెం ఫిలప్ చేసుకోవాలి. మొత్తం అన్ని క్యూబ్స్లో ట్రేలో ఫిలప్ చేసుకోవాలండి. ఆ తర్వాత కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని ఆ తర్వాత మొత్తం అన్నిట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. కొన్ని ఎందుకంటే మనం పుదీనా ఫ్లేవర్ అని చెప్పాం కదా, ఆ పుదీనా ఫ్లేవర్కు వేయడం కోసం ఒక కాకైతే అన్ని క్యూబ్స్లో వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 hours అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని బయటికి తీసిన తర్వాత ఒక పెద్ద గాజు గ్లాసులో క్యూబ్స్ అన్నీ అందులో వేసి ఒక 2 tablespoons స్పూన్ల షుగర్ యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా షుగర్ కరిగేరాక కలుపుకోవాలి. అంతేనండి, పుదీనా ఫ్లేవర్ లెమన్ జ్యూస్ అయితే రెడీ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇట్లాంటి జ్యూస్ మీరు కూడా ఎవరైనా చేసుకొని ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి. ఓకే, బాయ్. మళ్ళీ రేపైతే కలుద్దామండి. చూడండి ఎంత బాగుందో లెమన్ జ్యూస్.